6వ తరగతి నుండి వర్షము ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనే టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇప్పుడు మనం జలచక్రము అంటే వాటర్ సైకిల్, భూమిపై, భూమి పైన మరియు భూమి కింద నీరు నిరంతరము తిరిగే ప్రక్రియను జలచక్రము అంటారు. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనము అంటారు. నీటి బాష్పీభవనానికి సూర్యుడి వేడే కారణం. నీరు ఆవిరి నీటి బిందువులుగా మారే ప్రక్రియను ఘనీభవనం అంటారు. నీటి బిందువులు కలిసి ఆకాశంలో మేఘాలుగా ఏర్పడతాయి. వర్షము మరియు సంబంధిత పదాలు. మేఘాల నుండి నీరు వర్షము మంచు రూపంలో భూమిపై పడుతుంది. మేఘాల నుండి నీరు తిరిగి భూమికి చేరే ప్రక్రియను ఔపాతము అంటారు. నీటి ఆవిరి నేరుగా మంచుగా మారడాన్ని వడగళ్ళు అంటారు. భూమిపై నీరు నిరంతరము ప్రవహించడాన్ని ప్రవాహము, రన్ ఆఫ్ అంటారు. నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలం నీటిని ఏర్పరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.